హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 3 రోలర్స్ ప్రాబ్లమ్, ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మీద రియాక్షన్ ఫోర్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చేస్తున్నాం. సో ఈ వీడియోలో 3 రోలర్స్ ఉన్నాయి మనకి. ఈ 3 రోలర్స్ వెయిట్స్ ఇచ్చారు, 3 రోలర్స్ రేడియస్ ఇచ్చేశారు. ఈ 3 రోలర్స్ ఒక రెక్టాంగులర్ ఛానల్లో ఇలా సిచ్యువేషన్లో ఉన్నాయి. ఛానల్ విడ్త్ 450 mm ఇచ్చారు మనకి. ఫైండ్ ద రియాక్షన్ ఆఫ్ రోలర్ ఏ విత్ వర్టికల్ వాల్ అన్నారు. అంటే రోలర్ ఏ అంటే ఏది? ఇది. వర్టికల్ వాల్ అంటే ఏది? ఇది. ఓకే. సో ఇక్కడొచ్చే రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నంబరింగ్ ఇద్దాం. ఇక్కడ కాంటాక్ట్ 1 అనుకుందాం. ఓకే. ఇది ఒక కాంటాక్ట్‌లో ఉంది కాబట్టి రోలర్ సి వర్టికల్ వాల్‌తో 1 దగ్గర ఉంది కాబట్టి కాంటాక్ట్ ఇక్కడ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది మనకి. రోలర్ సి అండ్ రోలర్ బికి మధ్యలో. సో ఇది 2 అనుకుందాం. నెక్స్ట్ ఈ రోలర్ బి వాల్‌తో రైట్ సైడ్ వాల్‌తో పాయింట్ 3 దగ్గర కాంటాక్ట్‌లో ఉంది. నెక్స్ట్ ఈ రోలర్ బి రోలర్ ఏతో పాయింట్ 4 దగ్గర కాంటాక్ట్‌లో ఉంది. నెక్స్ట్ ఈ రోలర్ ఏ ఫ్లోర్‌తో 5 దగ్గర కాంటాక్ట్‌లో ఉంది. రోలర్ ఏ వాల్‌తో 6 దగ్గర కాంటాక్ట్‌లో ఉంది. ఓకే. సో 6 కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి. మనల్ని అడిగింది ఏంటి? R6 క్యాలిక్యులేట్ చేయమని. ఓకే. కానీ R6 క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఈ ఒక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుందా అంటే లేదు. ఎందుకని? ఈ రోలర్ దీంతో కనెక్షన్‌లో ఉంది. ఈ రోలర్ దీంతో కనెక్షన్‌లో ఉంది. కాంటాక్ట్‌లో ఉన్నాయి కాబట్టి మనకి R4 కావాలి అంటే డెఫినిట్‌గా బి రోలర్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ R2 కావాలంటే డెఫినెట్‌గా 1 రోలర్ సాల్వ్ చేయాలి. సో ఇది R2 రియాక్షన్ వస్తేనే మనం RB మీద ఉన్న ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయగలం. R4 రియాక్షన్ వస్తేనే RA మీద ఉన్న ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఒకదానికొకటి లింక్ అనమాట ఇక్కడ. సో అందుకని ఫస్ట్ మనం R6 అడిగాడు కదా! ఈ ఒక్క రోలర్ తీసుకొని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసేస్తే అయిపోతుంది అంటే కుదరదు. ఓకే. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసేద్దాం ఫస్ట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే ఏ ఓరియంటేషన్‌లో అయితే ఇక్కడ సిలిండర్ రెక్టాంగులర్ ఛానెల్‌లో మనకి ఈ రోలర్స్ ఇచ్చారో అదే ఓరియంటేషన్‌లో నేను ఇక్కడ సెపరేట్ చేశాను. ఎందుకని? కంబైన్డ్ రియాక్షన్స్ వస్తాయి కదా! పాయింట్ 2 దగ్గర, పాయింట్ 4 దగ్గర. సో అవి చూపించడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది అని చెప్పి నేను అదే ఓరియంటేషన్‌లో రోలర్స్‌ని సెపరేట్ చేశాను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కోసం. ఓకే. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నీట్‌గా మీరు డ్రా చేయగలరో అంత నీట్‌గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్‌కి మీకు ఎగ్జామ్‌లో ఫుల్ మార్క్స్ ఉండేది. ఓకే. సో ఫస్ట్ రండి. ఇక్కడ రోలర్ సి వర్టికల్ వాల్‌తో కాంటాక్ట్‌లో ఉంది. సో వాల్ నుంచి రోలర్ సి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఎలా వస్తుంది? ఈ ఈ వర్టికల్ వాల్‌కి పర్పెండిక్యులర్‌గా వస్తుంది ఆ రియాక్షన్. ఓకే. సో ఈ రియాక్షన్ ఏంటి అంటే ఈ ఫ్లోర్ నుంచి ఈ సిలిండర్ మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ 2 దగ్గర ఎప్పుడైనా రోలర్ టు రోలర్ కాంటాక్ట్ ఉంటే ఫోర్స్ మనం రిప్రజెంట్ చేయబోయే రియాక్షన్ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎటుంటుంది అంటే ఆ రోలర్ సెంటర్‌ని అదర్ రోలర్ సెంటర్‌ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో అలాంగ్ దట్ లైన్ అంటే ఇక్కడ ఆ లైన్ ఏది? ఇది బీసీ జాయిన్ చేసే లైన్ ఇది. సెంటర్స్‌ని జాయిన్ చేసే లైన్. సో అలాంగ్ దిస్ లైన్ మనం రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి. ఆ రియాక్షన్ ఏంటి? R2 అవుతుంది. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 2. ఓకే. సో బి వల్ల సి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. సి వల్ల బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే. సో ఇదేమో బి రోలర్ వల్ల సి రోలర్ మీదకి వచ్చే రియాక్షన్ R2. ఇదేమో సి రోలర్ వల్ల బి రోలర్ మీదకి వచ్చే రియాక్షన్ R2A ఇది కూడా. ఓకే. ఈ రెండు హారిజాంటల్‌తో సమ్ యాంగిల్స్ చేస్తాయి. అవేంటో మనం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రోలర్ బి అనేది ఈ రైట్ సైడ్ ఛానెల్‌తో ఇలా కాంటాక్ట్‌లో ఉంది. అంటే ఈ వర్టికల్ నుంచి ఈ రోలర్ బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఎలా వస్తుంది? పర్పెండిక్యులర్ టు దిస్ ఫ్లోర్ వస్తుంది. ఓకే. ఫ్లోర్ కాదు, పర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేస్ వస్తుంది. సో ఇది R3. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 4 రోలర్ బిని ఏని జాయిన్ చేస్తుంది. సో రోలర్ ఏ రోలర్ బి జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో అలాంగ్ దట్ లైన్ మనకి రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇది రోలర్ టు రోలర్ కాంటాక్ట్ కాబట్టి. ఓకే. సో అలాంగ్ దట్ లైన్ ఈ రియాక్షన్ ఏమో బి నుంచి ఏ మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే. సో ఈ రియాక్షన్ ఏమో ఏ నుంచి బి మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే. R4 ఇది కూడా R4. ఈ రెండు కూడా హారిజాంటల్‌తో సమ్ యాంగిల్ చేస్తాయి. ఆ యాంగిల్ ఏంటి అని మనం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ రోలర్ ఏ చూడండి ఫ్లోర్‌తో 0.5 దగ్గర కాంటాక్ట్‌లో ఉంది. సో, ఫ్లోర్ నుంచి రోలర్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. సో, ఫ్లోర్‌కి పర్పెండిక్యులర్‌గా వస్తుంది ఆ రియాక్షన్. ఓకే. సో, రియాక్షన్ నార్మల్ రియాక్షన్ కాబట్టి అది ఎప్పుడూ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్‌గా వస్తుంది. సో, ఇది R5. నెక్స్ట్ ఇక్కడ రోలర్ ఏ లెఫ్ట్ సైడ్ 6th పాయింట్ దగ్గర ఈ వర్టికల్ సర్ఫేస్‌తో కాంటాక్ట్‌లో ఉంది. సో, ఈ సర్ఫేస్ నుంచి ఈ రోలర్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఈ సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్‌గా వస్తుంది. అంటే ఇలా వస్తుంది. ఆర్ 6. ఓకే. నెక్స్ట్ రియాక్షన్స్ అన్ని పాయింట్స్ దగ్గర మనం రిప్రజెంట్ చేసేసాం. నెక్స్ట్ ఈచ్ రోలర్ వెయిట్స్ మర్చిపోకూడదు. ఓకే. సో, ఏ సెంటర్ నుంచి వెయిట్ 75 న్యూటన్స్ డౌన్వర్డ్స్, బి సెంటర్ నుంచి వెయిట్ 200 న్యూటన్స్ డౌన్వర్డ్స్, సి సెంటర్ నుంచి వెయిట్ 100 న్యూటన్స్ డౌన్వర్డ్స్. ఓకే. సో, ఇవి చాలా క్లియర్‌గా ఇంత క్లియర్‌గా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయగలిగితే సగం ఇక్కడే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ R2, R4 హారిజాంటల్స్‌తో చేస్తున్న యాంగిల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ R2 హారిజాంటల్‌తో చేస్తున్న యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సి దగ్గర నుంచి ఇలా ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. బి దగ్గర నుంచి ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో, ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఓకే. అంటే బీసీకి రిలేటెడ్‌గా డేటా తీసుకోవాలి మనం. ఓకే. సో, బీసీకి రిలేటెడ్‌గా ఏ డేటా కనిపిస్తుంది మీకు? ఈ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఇది కదా యాంగిల్ తీటా అంటే ఆర్ చేస్తున్న యాంగిల్. ఓకే. ఇది కదా మనకు కావాల్సింది. సో, ఈ తీటా కావాలి అంటే మనకి హైపోటెన్యూస్ తెలుసు. హైపోటెన్యూస్ ఏంటి? బీసీ డిస్టెన్స్ అంటే సి రోలర్ రేడియస్ ప్లస్ బి రోలర్ రేడియస్ ఎంత? 125 ప్లస్ 150 275. అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఇది 125 ఇది 150. సో, 275. ఓకే. ఆపోజిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు పాసిబిలిటీ లేదు. ఎందుకని? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ తెలుసు కానీ ఈ డిస్టెన్స్ తెలీదు. ఓకే. సో, మనం ఏం చేయాలంటే అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. అడ్జసెంట్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ రిమూవ్ చేయండి. ఓకే. రైట్ సైడ్ ఈ డిస్టెన్స్ రిమూవ్ చేయండి. ఓకే. సో, టోటల్ ఛానల్ విడ్త్ 450 కదా! సో, 450లో నుంచి ఈ డిస్టెన్స్ ఎంత? 125. ఈ రోలర్ రేడియస్ 125. సో, ఇది 125. ఈ రైట్ సైడ్ డిస్టెన్స్ ఎంత? 150. ఓకే. సో, ఛానల్ విడ్త్ 450లో నుంచి ఈ లెఫ్ట్ సైడ్ 125 రైట్ సైడ్ 150 రిమూవ్ చేస్తే 450 మైనస్ 125 మైనస్ 150 ఎంత? 175. అంటే అడ్జసెంట్ సైడ్ మనకి ఎంత వచ్చింది? 175. సో, ఇప్పుడు ఇక్కడ తీటా ఉంది. తీటాకి మనకి అడ్జసెంట్ తెలిసింది, హైపోటెన్యూస్ తెలిసింది. సో, తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 175/275. సో, షిఫ్ట్ కాస్ ఇన్వర్స్ అయిపోతుంది. 175 డివైడెడ్ బై 275 ఎంత? 50.47 డిగ్రీస్. సో, ఇది తీటా 1 అనుకుందాం. ఎందుకంటే 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది తీటా 1 అనుకుందాం. సో, తీటా 1 ఈక్వల్ టు 50.47 డిగ్రీస్. అది ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. 50.47 ఓకే. నెక్స్ట్ ఈ ఏబీ లైన్ జాయినింగ్ అంటే అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఏబీ ఈ R4 అనేది మనకు వస్తుంది. ఓకే. ఇప్పుడు R4 హారిజాంటల్‌తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి అంటే ఇలా ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే. ఇలా ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే. సో, బి నుంచి ఒక వర్టికల్, ఏ నుంచి ఒక హారిజాంటల్ డ్రా చేసుకుంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌లో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మనకి హైపోటెన్యూస్ ఏం తెలుసు? రోలర్ ఏ రేడియస్ ప్లస్ రోలర్ బి రేడియస్. రోలర్ ఏ రేడియస్ ఏమో 100, రోలర్ బి రేడియస్ ఏమో 150. సో, 100 ప్లస్ 150 250. ఓకే. మనకు తీటా ఇక్కడ వస్తుంది. తీటా 2 ఇది తీటా 2. ఓకే. అంటే ఇంక్లైన్ లైన్ హారిజాంటల్‌తో చేస్తున్న యాంగిల్. ఓకే. సో, ఆపోజిట్ సైడ్ మనకి క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు.
ఓకే. సో ఆపోజిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈ సర్కిల్ రేడియస్ అని తెలుసు కానీ ఈ స్మాల్ డిస్టెన్స్ మనకి తెలియదు. ఓకే. సో అందుకని అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం చూసుకోవాలి. అడ్జసెంట్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? టోటల్ ఛానల్ విడ్త్ 450 మనకు తెలుసు. సో 450లో నుంచి ఈ లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ ఇదెంత 100, ఎందుకంటే ఈ రోలర్ రేడియస్ ఇది ఈ రైట్ సైడ్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఏంటి? ఈ సర్కిల్ రేడియస్. సో 100 150 రిమూవ్ చేస్తే మనకి ఈ ట్రయాంగిల్ బేస్ వచ్చేస్తుంది. ఓకే. సో అంటే 450లో నుంచి 100 ప్లస్ 150 250 తీసేస్తే 200. ఓకే. సో మనకి θ2 ఈ సైడ్ అడ్జసెంట్ సైడ్ 200 వచ్చేస్తుంది. సో θ2 క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు మనకి అడ్జసెంట్ హైపోటెన్యూస్ తెలుసు కాబట్టి θ2 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 200/250. ఎంత? కాస్ ఇన్వర్స్ 200/250 36.86. సో θ2 వాల్యూ మనకి 36.86 డిగ్రీస్ వచ్చింది. అంటే R4 ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 36.86 డిగ్రీస్. ఓకే. సో ఇవన్నీ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇంత క్లియర్గా మీరు డ్రా చేసేసుకున్న తర్వాత కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్, ఈచ్ రోలర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ తీసుకోండి, ఎందుకంటే మనం ఈచ్ రోలర్కి ఈక్విలిబ్రియం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఓకే. సో అందుకని కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసుకోండి. సో ఫస్ట్ రోలర్ సి మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే రోలర్ సి మీద లెస్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి రోలర్ సి నుంచే మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో నేను కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ సి ఏమవుతుంది చూడండి. రోలర్ సి మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ 1000 న్యూటన్స్ డౌన్వర్డ్స్, సెంటర్ నుంచి 1000 న్యూటన్స్ డౌన్వర్డ్స్, 1000 న్యూటన్స్ కాదు 100 న్యూటన్స్ డౌన్వర్డ్స్. R1 టువర్డ్స్ రైట్, సో R1 టువర్డ్స్ రైట్. నెక్స్ట్ R2 లైన్ ఆఫ్ యాక్షన్ ఏమో సెకండ్ క్వాడ్రంట్ వైపుగా ఉంది, సో R2 అండ్ R2 హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 50.47. ఓకే. సో ఇది రిజాల్వ్ చేస్తే ఏమైపోతుంది? నెగిటివ్ x డైరెక్షన్లో, పాజిటివ్ y డైరెక్షన్లో కాంపోనెంట్స్ వస్తాయి. సో R2 sin 50.47, R2 cos 50.47. ఓకే. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ sigma fx equal to 0, first horizontal components of forces equal to 0. So R1 ఉంది, ఇది పాజిటివ్, మైనస్ R2 cos 50.47 ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇంకేం హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ లేవు అండ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే. సో ఈ రెండు వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి సాల్వ్ చేయడానికి లేదు. నెక్స్ట్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏమైపోతుంది? సిగ్మా fy ఈక్వల్ టు 0, అంటే వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో వర్టికల్ కాంపోనెంట్ పాజిటివ్ వాల్యూ ఇది R2 sin 50.47 మైనస్ 100 ఈక్వల్ టు 0. సో R2 సింప్లిఫై చేస్తే 100 డివైడెడ్ బై sin 50.47, సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేటర్లో 100 డివైడెడ్ బై sin 50.47 ఎంత అవుతుంది? 129.6. R2 ఈక్వల్ టు 129.65 న్యూటన్స్. సో R2 వాల్యూని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే R1 ఏమైపోతుంది? ఈ వాల్యూ ఇంటూ కాస్ 50.47 82.52 న్యూటన్స్. సో మనకి ఫస్ట్ సి రోలర్ నుంచి
R1 R2 వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ బి రోలర్కి డ్రా చేసుకుందాం. ఓకే, కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ బి. రోలర్ సి తర్వాత ఆర్డర్లో రావాలి. రోలర్ ఏ చేయకూడదు, రోలర్ బి చేయాలి. ఎందుకు అంటే R2 దీనికి కనెక్టివిటీ ఉంది. ఓకే, సో R4 కనెక్టివిటీ రోలర్ ఏకు ఉంటుంది. సో అందుకని సి తర్వాత బిఏ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీని మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ డ్రా చేయండి. కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే ఏమవుతుంది, సెంటర్ నుంచి అన్ని ఫోర్సెస్ వెళ్తున్నట్టు మనం డ్రా చేయాలి. 200 న్యూటన్స్ డౌన్వర్డ్స్. ఓకే, R3 లైన్ ఆఫ్ యాక్షన్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ R3. R4 లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది. R4 హారిజాంటల్తో 36.86 డిగ్రీస్ చేస్తుంది. నెక్స్ట్ R2 లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్త్ క్వాడ్రంట్ వైపు ఉంది. అండ్ R2 వాల్యూ మనకు వచ్చేసింది 129.65 న్యూటన్స్, ఈక్వల్ టు 129.65. ఓకే, సో ఈ ఫోర్సెస్ కాంకరెంట్ ఫోర్సెస్ సిస్టమ్ మనం రోలర్ బీకి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసే ముందు నేను రిజాల్వ్ చేస్తున్నాను ఫోర్సెస్. సో R4 హారిజాంటల్ కాంపోనెంట్, R4 cos 36.86, వర్టికల్ కాంపోనెంట్ R4 sin 36.86. ఓకే, నెక్స్ట్ R2 హారిజాంటల్ కాంపోనెంట్, R2 వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమైపోతుంది, R2 హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ కావాలి మనకి. R2 హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 50.47. ఓకే, సో ఇక్కడ 50.47. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, 129.65 cos 50.47, 129.65 sin 50.47. సో వన్స్ రిజాల్వ్ చేశాక ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సో R4 cos 36.86, R4 cos 36.86 ప్లస్ 129.65 cos 50.47 మైనస్ R3 ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు పాజిటివ్ కాంపోనెంట్స్, ఇది నెగిటివ్ కాంపోనెంట్. ఓకే, సో ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ R4 అండ్ R3లో రాసుకుంటే మనం, లేకపోతే ఇలా వదిలేద్దాం, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ సాల్వ్ చేశాక చూద్దాం. ఓకే, సో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి, ఇది అప్వర్డ్స్ R4 sin 36.86, R4 sin 36.86, ఇది డౌన్వర్డ్స్ మైనస్ 129.65 sin 50.47, ఇది కూడా డౌన్వర్డ్స్ మైనస్ 200 ఈక్వల్ టు 0. ఇంకేమీ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ లేవు. సో ఇది అప్వర్డ్స్, ఈ రెండు డౌన్వర్డ్స్. సో సింప్లిఫై చేస్తే R4 ఈక్వల్ టు, ఈ 2 టర్మ్స్ మైనస్తో ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళిపోయి ఈ sin 36.86 డినామినేటర్లోకి తెచ్చేస్తే మనకు R4 వాల్యూ వచ్చేస్తుంది. సో 129.65 sin 50.47 ప్లస్ 200. సో 299 అప్రాక్సిమేట్గా 300 డివైడెడ్ బై sin 36.86 డివైడెడ్ బై sin 36.86. సో సింప్లిఫై చేస్తే R4 వాల్యూ 500 న్యూటన్స్. R4 500 న్యూటన్స్ వచ్చేస్తే R4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే R3 ఏమైపోతుంది, R3 రైట్ సైడ్కి వెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది. సో R4 మనకి 500 వచ్చింది. 500 cos 36.86 ప్లస్ 129.65 cos 50.47,
ఎంత 482.57. Therefore R3 equal to 482.57 newtons. Okay, so సెకండ్ రోలర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే మనకి R3 R4 2 ఫోర్సెస్